ఈ డాగ్ బావిలో పడిపోయిందని చెప్పి మాకు ఒక కాల్ వచ్చింది రేలంగ్ ఏరియా నుంచి. ఇది చాలా సేపటి నుంచి వాటర్లోనే ఉంది, అరుస్తుందని చెప్పడం అయితే జరిగింది. ఇమీడియట్గా మేము ఆ లొకేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇది రేలంగ్ ఏరియాలో ఒక ఖాళీ ఎంటీ ప్లాట్లో ఒక చిన్న బావి ఉంటే దాంట్లో అది పడిపోయింది. మీరు చూడొచ్చు ఈ వీడియోలో ఎంత చిన్నగా ఉందో ఇది మొత్తం. ఇది అదృష్టం ఏంటంటే ఈ డాగ్కి అది మొత్తం మునిగిపోయే అంత లేకుండా జస్ట్ అది కూర్చునే అంత వాటర్ ఉండడం వల్ల ఇది బతికింది. సో మేము నిచ్చెన పెట్టమని చెప్పాము. మేము అక్కడికి వెళ్ళేలోపు ఏదన్నా దానిపైన బేస్ అయి ఉంటుందని చెప్పి మేము వెళ్ళి లొకేషన్కి వెళ్ళేలోపు అదొక నిచ్చెన అయితే పెట్టడం అయితే జరిగింది వాళ్ళు. సో మేము వెళ్ళి ఫస్ట్ ఆ పైన ఉన్నదంతా క్లియర్ చేసి స్ట్రైట్గా చూస్తే చాలా చిన్న బావి. సో దీనిలో మేము నెట్ పెట్టి మరి నెట్ వేసి దీన్ని పైకి లాగుదామంటే కూడా నెట్ కూడా పట్టేంత ప్లేస్ లేదు. ఫస్ట్ అయితే మా వాడు దిగి చూస్తాడు, తర్వాత ఎలా తీయొచ్చు అనేది. డాగ్ చూడడానికి అయితే ఫ్రెండ్లీగానే ఉంది, ఎందుకంటే పైనుంచి మేము పిలుస్తుంటే అది రెస్పాండ్ అవుతుంది, తోకోపడానికి ట్రై చేస్తుంది. సో ఫస్ట్ దిగి దాని కండిషన్ ఏంటో మేము చూస్తున్నాము ప్రస్తుతానికి. ఫస్ట్ ఇలాంటి డాగ్స్ ఎప్పుడన్నా పడిపోయినప్పుడు మనము వాటిని తీయడానికి వెళ్ళినప్పుడు చాలా డాగ్స్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి, ఎందుకంటే దాని లోపల పడిపోయిన పెయిన్కి మనం ఏదన్నా చేస్తామన్న ఒక భయానికి అవి మనం కరవడానికి ట్రై చేస్తుంటాయి. సో ఫస్ట్ మనం దిగి వీటిని అప్రోచ్ అయ్యే ముందు ఇవి ఫ్రెండ్లీగా ఉన్నాయా లేదని ఫస్ట్ చెక్ చేసుకొని వాటి దగ్గరికి వెళ్ళాలి. ఈ డాగ్ని మీరు చూడొచ్చు, అది ఫ్రెండ్లీగానే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది, ఎందుకంటే మేము పిలుస్తున్నప్పుడు అది కాల్కి రెస్పాండ్ అవుతుంది. సో ఫస్ట్ మేము దీన్ని నెట్లో వేసి పైకి లాగేద్దామని చెప్పి నెట్ అయితే కిందకి పంపించడం అయితే జరిగింది. అది నెట్లోకి వెళ్ళడానికి అస్సలు స్పేస్ సరిపోవట్లేదు. మావాడికి అక్కడున్న బావి స్పేస్కి అది అసలు సరిపోవట్లేదు. చాలాసేపు మావాడు దాన్ని లోపల పంపించడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నాడు, మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఇంకోటి ఆ వాటర్ చాలా ఎన్నో రోజుల నుంచి అక్కడే ఉన్నట్టుంది, అది మురికి వాసన కూడా వస్తుంది. మావాడైతే పట్టు విడవని విక్రమార్కుళ్ళ ఏదోలాగా బయటికి తీసేద్దామని డిసైడ్ అయిపోయాడు. నెట్ కూడా పట్టలేనంత స్పేస్ ఉండడం వల్ల మాకు కొంచెము చాలా కష్టమైంది దీన్ని తీయడానికి. చాలాసేపు మావాడు దాన్ని నెట్లో ఎక్కించడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆ స్పేస్ సరిపోక నెట్ని మేము మూవ్ చేయడానికి కూడా రావట్లేదు అక్కడ. సో ఇలా అవ్వదు అని చెప్పి దాన్ని నెట్ని మేము పైకి తీసేద్దామని డిసైడ్ అయ్యాం. డాగ్ కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి నెట్తో చాలా ట్రై చేసాం, కానీ నెట్కి అయితే పట్టట్లేదు. సో ఫైనల్గా అయితే మేము ఆ నెట్ పైకి తీసేసి దీన్ని చేత్తో పట్టుకొని పైకి లాక్కొచ్చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ మజిల్ వేసి దీన్ని పైకి తీసుకురావాలి, ఎందుకంటే చూడండి వీడు నుంచుంటేనే అది పైకి తీయడానికి కష్టం అవుతుంది. సో చాలా జస్ట్ నెట్ పట్టేంత స్పేస్ మాత్రమే ఉంది ఆ పావికి. సో ఇప్పుడు దానికి మజిల్ వేసి దాన్ని బయటికి తీసేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట, ఎందుకంటే అది అవ్వట్లేదు మా వాడికి నెట్లో వేసి తీయడం. చూడండి దాన్ని పట్టుకొని అలా పైకి లాక్కొని రావాలి, కానీ మా వాడికి ఆ బలం సరిపోవట్లేదు, చాలా ట్రై చేశాడు. సో ఇంకొక బలవంతుడు ఎవరైనా పంపిద్దామని చెప్పి మా టీంలో ఉన్న ఒక పవన్ అని ఒక బాహుబలి ఉన్నాడు, ఆయనను పంపించడం అయితే జరిగింది. సో మా అందరికంటే ఎక్కువ బలంగా ఉంటాడు ఈయన. ఫైనల్గా మా బాహుబలి వెళ్ళి దాన్ని పట్టి పైకి తీసుకొచ్చేస్తాడని మాకు తెలుసు. మీరు చూడొచ్చు ఈ వీడియోలో, ఆయనకి బావి సరిపోవట్లేదు, చాలా హైట్ ఉంటాడు ఆయన. సో మేమైతే దాన్ని పట్టుకొని పైకి లాక్కొస్తున్నాడు చూడండి. సో డాగ్ ఫ్రెండ్లీ ఉండడం వల్ల మాకు మజిల్ వేయకపోయినా మేము ఇలా పైకి తీసుకురాగలిగాం, చూడొచ్చు మీరు. సో పైకి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ అయితే వదిలేయడం అయితే జరిగింది. సో చాలా సేపటి నుంచి ఇది ఒకటే పొజిషన్లో ఉండడం వల్ల ఇది యూరిన్ కానీ బాత్రూమ్ కానీ ఏమీ పోలేనట్టుంది. మేము బయటికి తీసిన తర్వాత ఫస్ట్ అది యూరిన్ చాలాసేపు పోవడం అయితే జరిగింది. యూరిన్ మోషన్ అప్పుడే ఇది చేయడం అయితే జరిగింది. దీన్ని తీసేసిన తర్వాత మేము ఆ బావిలో ఇంకా ఏ యానిమల్ పడకూడదని చెప్పి అక్కడున్న రేకులు అవన్నీ తీసుకొచ్చి ఆ బావిని కవర్ చేద్దామని అయితే చూసాం. ఎప్పుడన్నా మనకి ఓపెన్ వెల్స్ ఉంటే ఇలా కవర్ చేస్తే ఇలా యానిమల్స్ పడకుండా మనం వాటిని కాపాడచ్చు. ఇది వాటర్ తక్కువ ఉండడం వల్ల ఈ డాగ్ కొంచెం సర్వైవ్ అయింది, కానీ వాటర్ ఎక్కువగా ఉంటే అది రాత్రి పడింది, నిన్న రాత్రి నుంచి ఈ టైం దాకా ఉంది అంటే చాలా గ్రేట్. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఓపెన్ వెల్స్ ఉంటే ఇలా క్లోజ్ చేసేసుకొని పెట్టుకోవడం మంచిది, యానిమల్స్ దాంట్లో పడి చనిపోకుండా మనం కాపాడవచ్చు. ఫైనల్గా దీన్ని బయటికి తీసేసిన తర్వాత మేము ఫుడ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఫుడ్ పెట్టిన తర్వాత చాలా ఆకలితో ఉన్నట్టుంది ఇది. అక్కడ ఎవరైతే కాలర్ టేక్ కేర్ చేస్తారో వాళ్ళు దీన్ని ఫీడింగ్ అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. డొనేట్ us to save more animals. థ్యాంక్ యూ.